హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు దానిలోకి రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకొని వేయించుకుందాం. కాకరకాయలు త్వరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలోనే మిగిలిన కాకరకాయలను కూడా వేయించుకుందాం. ఇప్పుడు సన్నగా తరిమిన ఆనియన్స్ని వేసి ఇప్పుడు దీనిలోని కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకుందాం మరియు చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా మరోసారి కలుపుకుందాం. ముందుగా సన్నగా తరిపి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలను వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 చెంచాల కారం, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కలుపుకోవాలి. ఒక నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మరోసారి కలుపుకొని ధనియా పౌడర్, మరియు కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేస్తే కాకరకాయ కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే కాకరకాయ కర్రీ రెడీ.